హైదరాబాద్లోని సంగీత్ నగర్లో ఒక దారుణం అయితే చోటు చేసుకుంది. 12 ఏళ్ల అమ్మాయిని ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆవిడ మీద హత్య చేశారు ఒక దుండగుడు. మరి అతను ఎవరు, అసలు అనుమానాస్పదంగా చనిపోయి ఉన్న ఈ అమ్మాయి అసలు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది, అసలు తల్లిదండ్రులు లేని సమయంలో దాదాపు పెంట్ హౌస్లో, ఈ ఇంట్లోనే దాదాపు పెంట్ హౌస్లోనే ఇక్కడ ఈ దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే అసలు ఏం జరిగింది, తల్లిదండ్రుల పని మీద బయటికి వెళ్ళిపోయారు, ఇటుపక్క తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయాడు, హాలిడేస్ అవ్వడంతో అంటే స్పోర్ట్స్ డే అని చెప్పేసి అమ్మాయి ఎవరైతే సహస్ర ఉంటుందో ఈ సహస్ర ఈ 6th క్లాస్ అవుతుంది కేంద్ర విద్యాలయాలో. నిన్న హాలిడే కావడంతో ఇక్కడ ఇంట్లోనే ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్నాడు ఆ దుండగుడు. వెంటనే మరి అమ్మాయి పైన దాదాపు పొట్టలోనే 3 కత్తిపోట్లు పొడిచాడంటే మామూలు విషయం కాదు. అసలు ఏం జరిగింది, అసలు అనుమానాస్పదంగా చనిపోయింది ఆ అమ్మాయి, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, తీరా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే అసలు ఏం జరగలేదు, అసలు వాళ్ళు ఎవరితో గొడవపడలేదు, అసలు వాళ్ళకి శత్రువులు లేరు. ఈవెన్ మనం విజువల్స్లో కూడా చూసాం, నిన్న మొత్తం అదే జరిగింది. తల్లిదండ్రులకు కూడా ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు. అసలు ఎలా జరిగి ఉండొచ్చు అని అంటారు. కుకట్పల్లి దయారగూడలో జరిగిన విషాదకరమైన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దిగ్భ్రాంతికరం, బాధాకరమైన విషయం. 12 సంవత్సరాల పాప సహస్ర మర్డర్కి గురి కావటం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే దాని మీద పోలీసులు తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఏమైందనేది క్లారిటీ రావలేదని చెప్తున్నారు. ఏదేమైనా కూడా డీసీపీ గారు కానీ, ఏసీపీ గారు, ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అందరూ కూడా దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. సంఘటన జరగగానే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి పోస్ట్ మార్టానికి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సింది ఉంది. ఇది ఏదేమైనా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నాం. బహుశా అతి త్వరలోనే హంతకుడు ఎవరనేది ఒక నిర్ణయానికి రావడం జరుగుద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే సీసీ కెమెరాల్లో కూడా ఇన్ బిట్వీన్ ఆ టైమింగ్స్ ఏం జరిగిందనేది ఈ గేట్ దగ్గర వరకు అయితే వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయడం జరిగింది. కానీ అందులో ఎవరో వచ్చినట్టు కూడా తెలియదట. మరి ఇంకా ఏమై ఉంటుంది ఏంటనేది కొంచెం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది బయట పెడతాం. ప్రభుత్వం నుంచి ఆ తల్లిదండ్రులకి ఏమన్నా సహాయ సహకారాలు అందించాలని తప్పకుండా అందిస్తాం. జరిగిన దానికి చింతిస్తూ ఉన్నాం ప్రభుత్వం తరఫున. ఇక ముందు ఇటువంటివి జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా బాధాకరమైన విషయం. ఇక ముందు ఇట్లాంటివి కాకుండా చూడాలని చెప్పి పోలీస్ సిబ్బందిని, యంత్రాంగాన్ని మేము కోరుతాం. వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ది యాంగిల్స్. అన్ని రకాలుగా చూస్తున్నాము. సీసీ ఫుటేజ్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ అన్ని చూస్తున్నాము. ఏ కోణంలో జరిగిందో కూడా విచారిస్తున్నాం. ఉన్నాయి. ఆ ఫుటేజ్ కూడా చూస్తున్నాము. వి విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎస్, అదుపు కాదు, బట్ అనుమానితులని విచారిస్తున్నాము. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, బట్ అనుమానితులు ఉన్నారు, ఒక 2-3, వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. అరెస్ట్ కాదు, అదుపు కాదు, బట్ వీఆర్ ఎంక్వైరింగ్, వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. సార్ సంజయ్ రావు ఏంటి సార్ ఎంతకాలం ఉంటున్నాడు, ఎందుకు అతను సస్పెక్ట్ చేస్తున్నారు ఇందులో? వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ యాంగిల్స్. వీఆర్ ట్రయింగ్ టు డిటెక్ట్ ది కేసు. థ్యాంక్ యూ. అయితే దీని గురించే మనం ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ కూడా ఓనర్ ఉన్నారు, ఓనర్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, మీరే ఓనర్ అని తెలిసింది. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇల్లు కట్టి? 5 సంవత్సరాలు అయింది. ఈ సహస్ర వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడొచ్చి ఇక్కడ ఉన్నారు? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు. అంటే మీరేమంటారు, అంటే అమ్మాయి దారుణంగా చంపబడ్డది, అసలు ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే ఎవరు శత్రువులు లేరు, మాకు కూడా ఎవరి మీద అనుమానం లేదు అని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. మీరేమంటారు? మేము కూడా అదే మాట అంటున్నాము. ఇక్కడనైతే ఎవరితోని గొడవ లేదు. అమ్మాయి గొడవ పడది, బయట వాళ్ళతోని, బిల్డింగ్ వాళ్ళతోని, ఎవరితోని అనేటివి గొడవలు లేవు. కొట్టుకోవడం లేదు, తిట్టుకోవడం లేదు, ఏమనుకోలేరు. ఆ అమ్మాయి దగ్గరికి కూడా ఏ జెంట్స్ రారు, ఎవరు ఓరు. వాళ్ళ తమ్ముని దగ్గరికి చిన్న చిన్న పిల్లలు వస్తారు, అంతేగాని వాళ్ళని కూడా బెదిరిస్తా నేను, పోవద్దని, పోకుర్రా, ఈయనే ఉండుర్రా అనే బెదిరిస్తా. ఈడుండే పిలుస్తారు వాళ్ళను. అంటే కిందనే అందరు వచ్చి ఆడుకుంటుండేనా? ఆడుకుంటుండే. ఆ పాప కూడా మా పిల్లలెంబడి, ఈ పిల్లలెంబడి ఆడుకుంటుంది. కింద స్కూల్ లేకపోతే మా ఇంట్లోనే ఉంటుంది ఆ అమ్మాయి. నిన్న క్యారేజ్ తీసుకొని దిగితే
మా దగ్గరకు వచ్చి పోతుండే అమ్మాయి. నిన్న పొద్దున్న నుంచి మాకు కనబడలే. ఎన్ని గంటలకు పోతుండే? అంటే వాళ్ళ తమ్ముడికి క్యారేజ్ ఇయ్యేందుకు ఎన్ని గంటలకు పోయేది? అది రెడీ కాగానే వెళ్ళిపోమందంట వాళ్ళ అమ్మ. స్నానానికి వెళ్ళిందంట అమ్మాయి. తమ్ముని టిఫిన్ ఇచ్చిన అమ్మ అని వాళ్ళు గట్టి పెట్టిపోయిర్రు. ఇక అమ్మాయిని రానియలేరు, ఎవరో జొర్రిరు. ఇక అప్పుడే మా అనుమానం అయితే అదే. తల్లిదండ్రులు బయటకు వెళ్ళంగానే జొర్రిరు. అది ఎవరికి తెలుస్తుంది? స్కూల్ లేదన్న సంగతి, తల్లిదండ్రులు పోతారన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? ఎవడో తెలిసినోడో చేస్తాడు. అమ్మ, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను పుట్టి పెరిగింది ఇక్కడనే. ఇది మా అన్న వాళ్ళదే ఇల్లు, మా అన్న వాళ్ళదే. కానీ మా ఇంట్లో ఇట్లా ఇదే ఫస్ట్ టైం జరగడం. ఇట్లా మేము నిన్నడుస్తుంది ఇదే టెన్షన్ పడుతున్నాము. మరి ఎవరు చేసిరు ఏంది అనేది మాకు ఇట్లా ప్రూఫ్ కావాలి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మాకు టెన్షనే ఉంటుంది. అది చేసిన వాళ్ళు దొరికితే మేము ఇట్లా సరైన శిక్ష వెయ్యాలి. ఇప్పుడు ఆ పాపను అట్లా చేసిర్రు, ఏ పాపకు అట్లా జరగకూడదు. వాళ్ళ తల్లికి ఎంత బాధపడుతుంది. నిన్న మేము తట్టుకోలేకపోయినాం అది చూసి. మళ్ళీ ఇంకొక పాపకు జరగొద్దంటే చంపినోడోడో తేలాలి. అక్కడ చూస్తే ఈ ఏరియా మొత్తం రద్దీగానే ఉన్నది. జరగలేదండి ఎప్పుడు ఈ ఏరియాలో ఇట్లాంటిది మటుకు ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం నిన్న జరగడం ఇట్లా. కానీ ఎవరు చేసిరేంది మాకు అంతు చిక్కట్లేదు అసలు. ఈ ఇంట్లోకి మా అన్నకి ఇట్లా సాధారణంగా ఎవరిని రానియడు. కానీ అట్లాంటిది మరి చేసిరంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. నిన్న మా అన్నకి ఇట్లా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. నిన్న హాస్పిటల్ ఆయన బయటికి వెళ్ళినట్టు ఆయన వచ్చేసరికి సంఘటన జరిగింది. ఇంట్లో అందరూ అంటే ఓనర్ అమ్మ వాళ్ళు అందరు ఉండే, అన్ని ఫ్లోర్ల వాళ్ళు ఉండేనా? ఒట్నే అక్కడ అలా కూతురు ఉంటుంది, అలా కూతురు దగ్గరికి వెళ్ళింది. అన్ననేమో బయటికి వెళ్ళిండు, అలా కోడలికి ఇట్లా లేదు బయటికి వెళ్ళింది. వీళ్ళు లేని టైంలో జరిగింది ఇది. ఎవడో మాట వేసే చూసుంటాడు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ లేకపోతే ఏందా మాకు అర్థం కావట్లేదు అసలు. నిన్నడుస్తుంది కానీ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎవరు చేసిరు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు చూస్తే అందరు చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు, కానీ చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేవు. దీని గురించి మీరు ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా? అంటే వేయించుకోవాలనుకున్నాం ఇంకా ఇప్పుడే. ఖచ్చితంగా పెట్టుకోబడుతుంది. మీరు పెట్టుకుంటామమ్మా, ఇప్పుడు పెట్టుకుంటాం. మేము శబ్దం వస్తే కానీ బయటికి రాలేము. శబ్దం వచ్చింది, వాళ్ళ నాన్న చప్పుడు వస్తేనే బయటికి వచ్చాము అంతే. మాకు తెలియదు అప్పటి వరకు. పాప చప్పుడు కూడా వినిపించలేదు అసలుకి, మాకేమి వినిపించలేదు. కత్తిపోట్లు ఒడిచే వరకు ఎట్లా తట్టుకుందో అమ్మాయి, అసలు ఏం జరిగిందో మాకేం వినిపించలేదమ్మా అసలుకి. మా అమ్మ వాళ్ళది ఏం తెలియదు అంట. వాళ్ళు వచ్చి చూస్తుంటేనే మేము ఇంట్లోకి వచ్చినాం అంతే. మాకు తెలియదు, అప్పటి వరకు తెలియదు. మొత్తానికి ఇక్కడ ఓనర్ మాట్లాడిన విషయాలు చూసినా, ఇంకో పక్క ఇక్కడ నేబర్స్ మాట్లాడిన విషయాలు చూసినా అసలు అంటే అనుమానాస్పదంగా అసలు ఎవ్వరు లేరు, శత్రువులు లేరు. కానీ ఏం జరిగింది అనేది మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఈ ఏరియా మొత్తం చూసినా కూడా పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి, కానీ సీసీటీవీలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది ఇక్కడ కూడా అంటే డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని ఉంది. బయట నుంచి వచ్చే ఎవరినైనా అలో చేయని పరిస్థితి ఉన్నది. బయట నుంచి ఎవరు రాలేదు, మరి ఎవరు చేసి ఉండొచ్చు. ఇప్పుడు సంజీవ్ రావు అని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకెళ్లారు. మరి ఆ వ్యక్తి ఏం చేసి ఆ వ్యక్తి మరి చేసి ఉండొచ్చా, చెయ్యలేదా, చేస్తే ఏ మోటివ్తో చేసి ఉండొచ్చు, లేకపోతే అతని మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఇవి మాత్రం క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అసలు ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సింది. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం చూస్తే మొత్తం చిన్న పిల్లలతోని కూడి ఉన్నది, కానీ సీసీటీవీలు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మనం ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు డీసీపీ సురేష్ కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. అత్యాచారం అయితే జరగలేదు అని చెప్తున్నారు. మరి వస్తువుల ఎత్తుకపోవడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే చిన్న ఫ్యామిలీ, పైగా చిన్న ఫ్యామిలీ కాకుండా వాళ్ళ నాన్న మెకానిక్గా వర్క్ చేస్తున్నారు, తల్లేమో హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. అంటే బీద వాళ్ళే. మరి వీళ్ళకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, కానీ జనరల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అతను రెక్కీ చేసినట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు లేని టైంలోనే చూసుకొని ఇతను లోపలికి ఎంటర్ అయినట్టయితే తెలుస్తుంది. మరి సీసీటీవీ అక్కడి నుంచి చూసినా కూడా అక్కడ అంటే లోపలికి వెళ్ళినట్టయితే ఆ టైంలో ఎవరైతే ఏ టైంలో అయితే జరిగిందో, నిన్న 11-12 మధ్యలో జరిగింది అని అంటున్నారు, ఆ టైంలో మరి ఏమన్నా జరిగి ఉండొచ్చా? ఎందుకంటే ఆ టైంలో మరి ఇక్కడ ఎంటర్ అయినట్టయితే లేదు. మరి పోనీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ గోడ ఉంది, ఈ గోడ కూడా ఎక్కే విధంగానే ఉంది మనం చూస్తుంటే. కాబట్టి అలా ఎక్కి వెళ్ళి ఉండొచ్చా, ఇలా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళేమో సంగారెడ్డి వాసులుగా ఉన్నారు, సంగారెడ్డి నుంచి
ఇక్కడికి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడ బతుకుతున్నారు. పోనీ ఆమె ఎవరైతే ఉన్నారో సహస్రాని, ఆ అమ్మాయి కేంద్ర విద్యాలయంలో చదువుకుంటుందట 6వ తరగతి. ఆమె స్పోర్ట్స్ డే అని చెప్పేసి హాలిడే ఉండడం వల్ల, ఆ టోర్నమెంట్స్ వల్ల హాలిడే ఉండడం వల్ల ఇప్పుడు ఆమె ఇక్కడ ఉంది. కానీ ఆ విషయం ఎవరికి తెలియదంట. మరి తెలియనప్పుడు ఎలా తెలిసింది బయటికి? ఒకవేళ వేరే వస్తువుల కోసం వచ్చాడా, లేకపోతే అమ్మాయి కోసమే వచ్చాడా, అపోజ్ చేస్తే అటాక్ చేశాడా? ఇవన్నీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అసలు చేసిన వ్యక్తి ఎవరు, ఈ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ మాత్రం రేజ్ అవుతుంది. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడుంటారమ్మా మీరు? మేము ఇక్కడ ఉంటాం మేడం, పక్కన. ఎప్పటి నుంచి ఉంటున్నారు? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అంటే తెలిసిందా, ఎప్పుడు తెలిసిందమ్మా ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయిందని? మధ్యాహ్నం తెలిసింది మేడం, 1 గంట టైంలో తెలిసింది. ఇలాంటిది ఫస్ట్ టైము జరగడం అంటున్నారు. చూస్తుంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా తక్కువ ఉంది. ఇలా జరగకూడదు అని అంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఇలాంటివి జరగకుండా సీసీ కెమెరాలు ఉంచాలి. సీసీ కెమెరాలు ఉంటే అప్పుడే దొంగనే దొరికిపోద్ది మేడం. సీసీ కెమెరా లేక ఇప్పుడు ఎవరు వచ్చింది, ఇంటోడా బయటోడా ఎవడు కూడా తెలియట్లేదు. అంత పైన పాప ఉంది, వెళ్ళి చంపాలంటే వాడు ధైర్యము ఎట్లా అయ్యింది? ఒంటరిగా ఉన్న పాప చుట్టుపక్కల వాళ్ళకే, ఈ పక్కల వాళ్ళకే తెలుస్తుంది, బయటకి అయితే తెలియదుగా మేడం. చిన్న పాప ఏం చేస్తుంది? ఏదైనా ఉంటే పెద్దవాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళ మీద చేసుకోవాలి. చిన్న పిల్లని చంపితే ఏమొస్తుంది? సీసీటీవీ లేవు. చూస్తుంటే ఈ ఒక సీసీటీవీ ఇటు ఉన్నది, ఆడెవడో ఎట్లొచ్చిండో తెలుస్తలేదు. మీరేమంటారు? ఇంటి ఓనర్స్ ప్రతి ఒక్కళ్ళు సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందే. అసలు ఆ పిల్ల చదువుకునే పిల్ల ఎవరిని ఏమంటది? అసలు ఒక లవ్ అఫైర్ కూడా అనుమానం ఉండదు, చిన్న పిల్ల కదా. మరి వాళ్ళేమో ఏమన్నా కక్షలు ఏమన్నా ఉన్నాయా కూడా మాకు కూడా తెలియదు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కారు, మేము స్థానికులం, మాకు తెలీదు. మరి డ్రగ్స్ కానీ ఏమన్నా తీసుకొని ఒంటరి పిల్లలు ఎవరన్నా ఉండి అలా షికారు చేద్దామని వచ్చారా? మరి దొంగతనం చేస్తానికి వస్తాడు కదా, మరి దొంగతనం ఏం కాలేదు. మరి ఆ పిల్లని ఏమన్నా రేప్ చేశారా? జరగలేదంటున్నారు. మరి అంటే వాడు ఏం చేసినట్టు? మరి ఏంది కక్షలాగా అనిపిస్తుంది కానీ కరెక్ట్గా చెప్పలేము మనము. అనుమానం అయితే ఉంది, కానీ సీసీ కెమెరా ఉంటే వాడు దెబ్బకే దొరికేవాడు. చూస్తుంటే అసలు ఈ ఏరియాలో ఎక్కడ సీసీ కెమెరాలు కనబడతలేవు. దీని గురించి ఎప్పుడన్నా మాట్లాడినరా? అయ్యో, నేను వార్డ్ మెంబర్ నండి ఇక్కడ. మన కృష్ణారావు గారికి నేను ఈ ప్రస్తావన మేము తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, కొంచెం మేము పెట్టుకుంటాము, కొంచెం ఓనర్స్ ఇక్కడ బస్సు వాళ్ళు ఓనర్స్ అందరు పెట్టుకోండి, మనం సీసీ కెమెరాలు పెట్టుకుందామని చెప్తే ఎవరు ముందుకు రాలే. సరే అన్నారు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యము ఇప్పుడు ఏమైంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ఇప్పుడు అందరూ పెట్టుకుంటాం అంటున్నారు. ఆనాడు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ముందుకు అందరు వచ్చి ఉంటే ఈ పని కాకపోయేది కదా. ఇంకోటి, ఆ ఓనరు చాలా స్ట్రిక్ట్ అండి. చూసాను, డెలివరీ బాయ్స్ నాట్ అలౌడ్ అని ఉన్నది. ఆయన చాలా స్ట్రిక్ట్, ఎవరిని రానియడు. ఆయన మన్మరాలు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిండంట. ఆ టైంలో ఎవడో తెలిసినోడు, అంటే వీళ్ళ ఇంట్లో ఏ టైంలో ఎవరుంటారు అనేది చూసినోడే చేసి ఉంటాడు అది. ఇంకోటి, మరి చేసినోడు పక్క బిల్డింగ్ మీదకి దుంకి వెళ్ళిపోయాడా మరి ఏంటా? మరి నిన్న కుక్క వచ్చింది, ఒకవేళ మరి బిల్డింగ్లోనే ఎవరైనా చంపి ఉంటే వాడిని పట్టుకునేది కదా ఆ కుక్క. అట్లా కూడా డౌట్ లేదు. ఇప్పుడు మరి అట్లా వెళ్ళింది, మరి ఎవరిని పట్టుకుందో ఏంటో మరి తెలియదు. మీరు చెప్పుండ్రమ్మా. మేడం, అక్కడ మేము లోపలికి ఉంటాము, ఇక్కడ నుండి అక్కడ గల్లీ ఉంది, లోపలికి ఉంటాము. అక్కడ ఎక్కడా లేవు కెమెరాలు. అసలు ఈ ఏరియా మొత్తంలో సంగీత్ నగర్ ఇప్పుడు మాకు సేఫ్టీ ఉంటుంది, ఎందుకంటే మేము పెట్టుకోలేము, మాకు అంత ఆలోచన రాలేదు. మేమంతా ఒకటే, బయట నుండి వచ్చి బతికేటోళ్ళం కాదు, ఈ ఊరోళ్ళమే. మాకు అంత భయం లేదు. వేరే వాళ్ళు వచ్చి ఉంటారు కదా, అట్లా గవర్నమెంట్ పెడితేనన్నా మా దగ్గర లేకున్నా కానీ వాళ్ళకన్నా దొరికిపోతారు కదా మేడం. చాలా మంచిగా ఉంది. స్తంభాలకి కెమెరా అక్కడ ఉందండి, 2 కెమెరాలు ఉన్నాయి. ఈ ఇంటర్నెట్ వాళ్ళు వైర్లన్నీ చుట్టేసి ఆ కెమెరాలన్నీ కిందికి పడిపోయినాయి. ఇంకొకటేమో లోపల ఒక స్తంభాన్ని గుద్దేసింది, అది మొత్తం డయర్ కూడా మొత్తం చూసేది. అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కనబడేది. ఆ స్తంభము ఇరిగిపోయినందుకు ఇది కట్ అయిపోయింది మధ్యలో. కార్పొరేటర్, ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ మాట్లాడినరా? వాళ్ళకి మేము చెప్పాము, మాకు కావాలి కెమెరా కావాలని చెప్పేసి మేము చెప్పాము. చెప్పినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు మేము కొంచెం వేసాము, సగం మీరు కూడా వేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు
మనం అందరం కలిసి చేస్తే అయిపోయేది. అన్న మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ నేను దాదాపు ఇప్పుడు 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు అయ్యింది. మీరేం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ చూస్తే మొత్తం క్రౌడ్ ఉన్న ఏరియా. ఇప్పుడు సహస్రానికి అట్లా అయ్యింది అంటే ఏం లోపం అయ్యి ఉంటుంది? లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదంటారా? ఏమైనా గంజాయి బ్యాచ్ ఉన్నదంటారా? అసలు ఏం జరిగిందంట? మ్యాక్సిమం అయితే హైదరాబాద్లో దగ్గర అంటే ఈ కుకట్పల్లి నుంచి దగ్గర అంటే ఒక మ్యాక్సిమం ఒక 6-7 వేల మంది గంజా బ్యాచ్ ఉన్నారు. కానీ అది గంజా బ్యాచ్ చేసిరని నేను కూడా గ్యారంటీ చెప్పలేను. మ్యాక్సిమం అయితే బీఆర్ఓలు కూడా చాలామంది టూ మచ్గా ఎక్కువ అయిపోతున్నారు. ఆ బీఆర్ఓలని ఈ హైదరాబాద్లో తెలుగుదేశంలో బీఆర్ఓలకు కిరాయిగా ఇవ్వకూడదు ఇల్లు. ఆ కిరాయి ఇచ్చిన వల్ల మంచిగానే మాట్లాడతారు, మంచిగా భార్యలని మంచిగా పెళ్లి చేసుకొని వస్తారు, పిల్లలు మంచిగా అంటారు, అంతా మంచిగానే ఉంటారు. ఉన్నట్టు ఉండి పిల్లలను కొంచెం నొల్లైపోయి భార్యలను పంపించేసిన తర్వాత ఒకరికొకరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఒక హైదరాబాదు, ఇప్పుడు సంగీత్ నగర్, ఇది సంగీత్ నగర్లో చాలా మాటికి మాత్రం అయితే మొత్తం బీఆర్ఓలు ఎక్కువ అయిపోయినారు, ఒకటి గంజాయిలు ఎక్కువ అయిపోయినారు. ఆ గంజాయి వల్ల ప్రాబ్లం ఎవరికి ఏం చెప్పలేం. దాని ఏం కారణం అని అంటే అసలు బీఆర్ఓలకు ఇచ్చినా కూడా కిరాయి ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కిరాయి. వాళ్ళు ఎట్లున్నారా మేము ఎట్లున్నామా అనేది ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సింది కిరాయి తీసుకున్నామా, బయట వాళ్ళు ఎట్లున్నారా మాకు తెలియదు. ఎక్కువ లొల్లి అయితే మా ముంగట జరిగిందంటే మేము ఫస్ట్ కాల్ చేయండి అని చెప్పి ఇంటికి తాళం చేసి ఒకటి బాగా జరుగుతుంది. ఇంకోటి గంజాయి బ్యాచ్ పక్కన గంజాయి తాగుతుంటే కూడా ఎవరు అడిగే అవసరం ఎవరికి లేదు. ఎవరైతే ఉంది మా చుట్టాలే కదా అన్నట్టుగా వాళ్ళ మీద మేము కిరాయి వల్ల మేము ఎగురుతుంటే ఎవరు ఓనర్లు ఉంటారో అదే మా వాళ్ళ మీద ఎందుకు ఎగురుతున్నారు అని వాళ్ళు మా మీద దాడి చేయడం జరుగుతుంది తప్ప ఏం లేదు. పోలీసులు ఇక్కడ తిరగరా? అంటే జనరల్ గా పెట్రోలింగ్ వస్తారు, లేకపోతే జనరల్ గా తిరుగుతూ ఉంటారు. టీఆర్ఎస్ ఈ మన మాధవరం కృష్ణరావు అన్న ఉన్నప్పుడేమో గంటకి తిరిగేటోళ్ళు ప్రతి పార్టీకి ఒక గంటకి తిరిగేటోళ్ళు. ఇప్పుడు ఏ కాంగ్రెస్ ప్రపంచం వచ్చిందో ఆ రోజు నుంచి మాత్రం అయితే ఇక్కడ పోలీసులు తిరగట్లేరు. 10:30కు ఒకసారి వస్తారు, 11 గంటలకు ఒకసారి వస్తారు, తిరిగి వెళ్ళిపోతారు అంతే. అదొకటి. ఈ మ్యాక్సిమం మళ్ళీ పొద్దున 4 గంటలకు ఒకసారి కొట్టేసి వెళ్ళిపోతారు అంతే మామూలుగా పోలీస్ అరేంజ్ చేసుకుంటా. కానీ పోలీస్ స్టేషన్లో ఒక తలకాయ వలుగుతుంది. ఇప్పుడు నేను మొన్న వైన్స్లో కొంచెం పెద్ద లొల్లి అయితే నేను ఫోన్ చేస్తే అసలు పోలీసు వాళ్ళు ఆన్సర్ లేదు. ఏమనంటే వస్తారు, మంచిగానే వస్తారు, వాళ్ళ ఫోటో తీసుకుంటారు, వాళ్ళ పేరు రాసుకుంటారు, చేసుకుంటారు. ఏమనంటే పోయి నువ్వు పిఎస్ఆ కంప్లైంట్ పెట్టు, వాళ్ళని మేము పట్టుకుంటాం. ఇది ఏం అన్యాయం? మరి అన్యాయం పట్టుకున్నారే ఈ 4 కొడుతురు అన్న నాకు ఉన్నారు ఇక్కడ రండి సార్ అని కూడా ఎంత బాధ్యత అన్నా కూడా పోలీసు వాళ్ళ ఆన్సర్ లేదు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ సీసీ టీవీలు లేవు, సీసీ కెమెరాలు లేవు. అక్కడ ఒక దగ్గర ఉంది. ఈడ ఓనర్లకు కూడా సీసీ కెమెరాలు లేవు. కృష్ణారావు దగ్గర ఉండి గల్లీ కూడా మాధవరం కృష్ణారావు అన్న గల్లీలో పెట్టించిండు. కానీ లొల్లిల్లా గంజాయి బ్యాచ్లు చాలా మందికి ఇరగొట్టిరు. ఈడికి వెళ్ళి దగ్గర మన ప్రశాంత్ నగర్ నుంచి మన ఇదేమంటారు ఆల్మీని కాలి మొత్తము దగ్గర ఒక 8,000 నుంచి దాదాపు ఆగని పెట్టించారు. కానీ ఒక్క కెమెరా లేదు. అది పెట్టించిన వైర్ కటింగ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ వైర్లు ఎక్కువైనాయి. ఈ వైర్లు ఇదే హాస్పిటల్లో 2 సార్లు కాలిపోయింది. ఆ వైర్ కాలిపోయిన వల్ల ఈ వైర్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వైర్ వల్ల ఒక వైర్ కట్ చేసిపోతున్నారు. అంటే ఇది ప్రభుత్వం చేస్తున్నదా లేదంటే రాజకీయం చేస్తున్నదా? ఈ కెమెరాలు కట్ చేయాలనేది ఏం రూల్ ఉన్నది వాళ్ళకు? అసలు ఇది ఎందుకు వస్తున్నాయి అంతగానో? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఈ బిల్డింగ్ లో 12 ఏళ్ళ అమ్మాయి 6వ తరగతి ఏమన్నా లవ్ అఫైర్ ఉందా అంటే అసలు చిన్న పిల్ల, ఒక పక్క ఆడుకునే ఏజ్, తల్లిదండ్రులకు ఎలాంటి శత్రుత్వం లేదు అని అంటున్నారు. మరి ఏం జరిగి ఉండొచ్చు అంటే లేని అంత బాధలో ఇప్పుడు ఈ బాధాకరంలో పిల్లని ఎవరు చంపారో కూడా అంతా కూడా దొరకకపోవడము, అది ఏ బిల్డింగ్లోకి వెళ్ళి ఎవరు ఎట్లా కిరాయి ఇచ్చిరో ఎట్లా ఏం చేసిరో అది దేవుని తెలవాలి. ఆ దేవుని వల్ల వాడు మాత్రం దొరికితే మేమైతే మా నాన్న తిప్పలు పెడతాం. పోలీస్ స్టేషన్లో పోయినా అంటే వాడు 2 సంవత్సరాలు జైల్లో మంచి అన్నం తిని బయటపడతాడు. కానీ వాడు మాకు దొరకడమే ఆలస్యం. వానికి ఏం చేయం, సంబానికి కడతాం, ఇంత తేనె పెడతాం, ఇంత చక్కెర పెడతాం, చీమలకు కూర్చోబెడతాం. కానీ ప్రభుత్వం మొత్తం మళ్ళీ ఇంకో అమ్మాయి జోలికి పోవాలంటే మళ్ళీ మళ్ళీ ఇంకో వాని కడుపులోకి వెళ్ళి మళ్ళీ బిడ్డ పుట్టాలన్నా వాని బిడ్డ బాధ పడాలి. అట్లా అంత భయంకరంగా చేస్తాం. కానీ పోలీస్ స్టేషన్ మాత్రం తీసుకుపోద్దు, వానికి దొరకబట్టాలంతే. ఈ ఏరియాలో సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇదే ఫస్ట్ అంట, ఇది లాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతున్నది. బీఆర్ఓలు కానీ ఇప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడద్దు కానీ జనాభా మాత్రం మరీ దారుణంగా విచిత్రంగా అయిపోయింది. చీమల కన్నా డేంజర్ అయిపోయింది జనాభా. కానీ ఆ జనాభాలో పోలీసులు తక్కువ అయిపోయినారు. సో చూసారు కదా, అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా, అంటే ఎవరైతే నేబర్స్ ఉంటారో నేబర్స్ కూడా ఎవరి వాళ్ళకు సహాయంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి సహస్రాని ఎవరైతే ఉన్నారో ఆ పాప 3 కత్తిపోట్లు పొడిచే వరకు అమ్మాయి అరవలేదు అని అంటే దానికి కారణం
ఏమై ఉంటుంది అంటే ఆ అమ్మాయి నోట్లో ఏమైనా గుడ్డ కానీ ఏమైనా పెట్టేసి చంపేసి ఉండొచ్చు, అసలు ఏం జరిగింది అనేది ఇంకా తేలలేదు. అసలు ఇంతవరకు దీనిపైన ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ముందుకు రాకపోగా ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక బస్తీలో జరిగినట్టుగా అత్యంత కిరాతకంగా చంపి వెళ్ళాడు అంటే మామూలు విషయం కాదు. మరి ఇక్కడి నుంచి ఏటైనా దుంకి పారిపోయాడా లేకపోతే అందులోనే ఉన్నాడా? ఎందుకంటే నిన్న క్లూస్ టీమ్తో పాటు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. మరి ఆ డాగ్స్ కూడా మరి ఒకవేళ ఇదే బిల్డింగ్లో ఉంటే ఆ చంపిన వ్యక్తి ఇదే బిల్డింగ్ అయితే ఖచ్చితంగా దొరికిపోయేవాడు. కానీ దొరకలేదు అంటే ముఖ్యంగా అసలు ఈ బిల్డింగ్లో లేడు, వాడు పారిపోయాడు అని చెప్పేసి అంటున్నారు. అనుమానాస్పద వ్యక్తి ఎవరై ఉంటారు? ఎందుకంటే మనం చూడవచ్చు ఈ బిల్డింగ్ మొత్తంలో దాదాపు 6 కుటుంబాలు ఉంటాయంట ఓనర్తో పాటు. ఈ 6 కుటుంబాలకు సంబంధించి ఇప్పుడు 7వ కుటుంబం ఆ పెంట్ హౌస్లో ఉంటున్నారు, అదే సహస్ర ఫ్యామిలీ. మరి ఈ సహస్ర అని ఫ్యామిలీకి ఇంకా ఎవరితో గొడవలు లేవు. అయితే స్కూల్కి వెళ్ళిన తమ్ముడికి టిఫిన్ బాక్స్ ఇచ్చేయమ్మా అని చెప్పి వెళ్ళిన తర్వాత అసలు టిఫిన్ బాక్స్ ఇచ్చే ముందు కూడా ఇక్కడ వాళ్ళకు చెప్పి వెళ్తుందంట ఓనర్ వాళ్ళకి, ఇక్కడ నేను వెళ్తున్నాను అని చెప్పి. మరి ఆ విషయం కూడా అసలు బయట తెలియకుండా అయిపోయింది. అలాంటిది మరి ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతన్ని దొరకబట్టలేకపోతున్నారు. రోడ్ కాదు, గేట్ ముంగట ఉండాలి, ఇంటి గేట్ ముంగట సీసీ కెమెరా ఉండాలి. అది దానికోసం ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఇలాంటి పరిస్థితి ఇంకా మళ్ళీ తిరిగి రావద్దు అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ పెంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో గంజాయి బ్యాచ్లు ఎక్కువ ఉంటాయి. మరి అదేమైనా ఇక్కడ తిరగడం వల్ల అలాంటిది ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకా ఏదైనా ఉండొచ్చా, లేకపోతే ఇంకేమైనా పాత కక్షలు ఉన్నాయా? తల్లిదండ్రులు మాత్రం మాకు ఎలాంటి కక్షలు లేవు, మాకు ఎలాంటి పగోళ్ళు లేరు, అందరూ మనోళ్ళే అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి మరి ఏం జరిగి ఉండొచ్చు? ఫస్ట్ తండ్రి మీద కూడా అనుమానం వచ్చింది అని అంటున్నారు. కానీ తండ్రి నేను ఎందుకు చంపుకుంటాను అని చెప్పేసి అతను అంటున్నాడు. కాబట్టి ఎవరిని విచారిస్తారు, ఎలా దొరకబడతారు అనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. అసలు ఈ కూకట్పల్లి దగ్గరలో ఉన్న ఏదైతే సంగీత్ నగర్ ఉందో అసలు ఏం జరిగింది, అసలు సహస్రానికి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ప్రపంచానికి తెలవాలి. అలాగే అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఆ దుండగుడికి ఎందుకు వచ్చింది అనేది కూడా మనకు ఈ ప్రశ్న మాత్రం దీనికి ఆన్సర్ దొరకాల్సిందే. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.